వేదిక సభ్యులుగా ఆహ్వానిస్తున్నాం. చింతలపూడి మాజీ శాసనసభ్యులు బెల్లం బాలరాజు గారిని వేదిక సభ్యులుగా ఆహ్వానిస్తున్నాం. కావలిలో ఖమ్మం విజయరాజు గారిని, నెల్లూరు శాసనసభ్యులు టైగర్ అబ్బాయి చౌదరి గారిని స్వాగతం సుస్వాగతం. నలుగురు రమేష్ గారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారిని గుంటూరు నియోజకవర్గ అసెంబ్లీ అధ్యక్షులు ఉజ్జల చంద్రబాబు గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. ఏలూరు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి పోలవరం ఏలేటి చంద్రయ్య గారు గట్టిగా మనకి ఏదైతే గుంటూరు వెంకటేశ్వరరావు కూడి రామారావు గారు చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షుడు, గుంటూరు నియోజకవర్గ అసెంబ్లీ అధ్యక్షుడు రామారావు. ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు ఎస్సీబీ హైబాబు అధ్యక్షులు సుధాకర్ బాబు గారు మరియు తెలంగాణ ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు సన్మానం చేస్తారండి. ప్రతి నాలుగు చేయబడిన నాయకత్వం, ప్రతి నాలుగు చేయబడిన నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, అంబేద్కర్, జోహార్. మాలగుంట రమేష్ అన్న గారిని అన్న చేతి మీద ఒకసారి సన్మానం చేయవలసి కూర్చున్నాం. కంట్రోల్ చైర్మన్ పెరుమాల విజయబాబు గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. కృష్ణా జిల్లా గట్టి వైస్ చైర్మన్ కృష్ణా అవునా కృష్ణా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, కృష్ణా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అన్న కృష్ణా అంబేద్కర్ వర్ధిల్లాలి బాబు జగ్జీవన్ గారి నాయకత్వం. జోహార్ బాబు జగ్జీవన్ గారు. మన ఎస్ఐల మీటింగ్ అంటే ఎలాగ ఉండాలో అలా లేదనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి డప్పులు కొట్టమంటారా, మీరు అరుస్తారా? జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సెక్రటరీ పంతకన్ వెంకన్న గారిని వేదిక మీద రావాల్సి కూర్చున్నాం. ఈరోజు గౌరవనీయులు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు మన రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు అన్న టీజర్ సుధాకర్ బాబు గారి యొక్క నాయకత్వంలో, అలాగే స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కొమ్మూరు కనకారావు గారి యొక్క రాష్ట్ర ఎస్సీసీఎల్ విభాగం యొక్క మన ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏలూరు జిల్లా ఎస్సీసీఎల్ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయమని చెప్పి మరి ఎస్సీసీఎల్ పిలుపు మేరకు ఈ రోజున 7 నియోజకవర్గాల నుంచి ఇచ్చేసేటువంటి నా దళిత సోదరమణులందరికీ కూడా ముందుగా జైపీఎం తెలియజేసుకుంటుంటాను. ఈరోజు కార్యక్రమంలో మన జిల్లా టైగర్, మన ఏలూరు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు
దోల నాగేశ్వర గారు కైకలూరు మాజీ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే దెందులూరు మాజీ శాసనసభ్యులు మా అన్న కొటారు అబ్బాస్ చౌదరి గారికి స్వాగతం తెలియజేసుకుంటూ ఉన్నాము. అలాగే ఎస్ఐ విభాగం నుంచి ముఖ్య అతిథి ఇచ్చేసినటువంటి అన్న గౌరవనీయులు లిడ్ క్యాప్ మాజీ చైర్మన్ రాజశేఖర్ అన్న గారికి కూడా స్వాగతం తెలియజేసుకుంటూ ఉన్నాము. అలాగే మన ఏజెన్సీ టైగర్ పోలవరం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అన్న తెల్లం బాలరాజు గారికి స్వాగతం తెలియజేసుకుంటూ ఉన్నాము. అలాగే చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు కంబ విజయరాజు అన్న గారికి స్వాగతం తెలియజేసుకుంటూ ఉన్నాము. అలాగే ఏలూరు ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు జేపీ గారికి స్వాగతం తెలియజేసుకుంటూ ఉన్నాము. ఆదరంగా ఆహ్వానిస్తూ జేపీ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి మా రాష్ట్ర స్థాయి పిలుపు కాబట్టి మన జిల్లాలో జరుగుతుంది కాబట్టి మీరు సహకరించాలని చెప్పి ముందుగా మా జిల్లా అధ్యక్షుల దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితులే మూల స్తంభాలు, ఈ దళితుల ప్రోగ్రాం ఏలూరు సింహాలు అటువైపు కన్నేస్తున్నాయి. ఆ సింహాలు కూడా ఇక్కడికి రావాలి. మీ వల్ల డిస్టర్బ్ అవుతుంది. నేను మీ అందరితో మాట్లాడటానికి వచ్చాను. మీ కష్టాలన్నీ మర్చిపోయేటట్టు చేసింది కాబట్టి ఒక్క ఖాళీ కుర్చీ ఉన్న ఏలూరు పులులకు సింహాలకి ఇది పరీక్ష. ఉన్న ఆర్గనైజర్లకు కూడా పరీక్షే. ఆనంద్ స్టేట్ ఆఫీస్ బేరర్లు అందరు కిందకి దిగి ఖాళీ కూర్చొని ఉండటానికి వీల్లేదు. ఒక కండువ నా ఆత్మ గౌరవం, ఒక కండువ నా జీవితం. రెండు టవల్ వేసుకొచ్చారు. ఒక టవల్ నా ఆత్మ గౌరవం. జై భీమ్ అనే పాట వచ్చినప్పుడు ఈ ప్రాంగణం అంతా ఊగిపోవాలి. రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దెందులూరులో విర్రవీగుతున్నటువంటి వాడికి సమాధానం చెప్పే రోజు వచ్చిందని చెప్పాలి. ప్రియమిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మీతో మాట్లాడటానికి వచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తే వచ్చాను. మీకు 2 వార్తలు చెప్పమన్నాడు. మనం అధికారంలోకి రావడానికి కేవలం 1000 రోజులు మాత్రమే అడ్డంగా ఉన్నాయని చెప్పమని చెప్పాడు. ఈ వేదిక మీద ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలందరూ రేపు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా కూర్చోబోతున్నారు అని చెప్పమన్నాడు.
29లో ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పమన్నాడు. దానికి రాష్ట్ర అధ్యక్షులుగా మన అన్నయ్య మాజీ లిడ్ క్యాప్ చైర్మన్ రాజశేఖర్ అన్న ఉన్నారు. ఇక మీ అందరి అభిమాన నాయకుడు, రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దెందులూరుకి కాబోయే శాసనసభ్యుడు, అంతేనా? దెందులూరు అంటే అంతేనా? ఇంతేనా? జగనానికి ఇంతేనని చెప్పాలా? అలా దెందులూరులో దళిత సింహాలు పులులు ఉన్నాయనో, రాజకీయం తెలియదన్న వాడిని ఓడిచ్చే తీర్థమని చెప్పారని చెప్పాలి కదా. అబ్బాయి చౌదరి గారికి, మరో ప్రీతమ నాయకుడు, ఏలూరుకు కాబోయే శాసనసభ్యుడు, మన దళిత సామాజిక వర్గ కార్యక్రమానికి పూర్తి అండదండలు ఇచ్చిన అన్న జయప్రకాష్ అన్న, 6 అడుగుల ఆజానుబాహుడు, చిరునవ్వులు చిందిస్తూ మరి ఎప్పుడు మేము కార్యక్రమం అని చెప్పినా అన్నగారు చాలా సహకరిస్తున్నారు. వారు కూడా మనస్ఫూర్తిగా వారు శాసనసభ్యులు అవ్వాలని కోరుకుంటున్నాం. చేద్దామా? ఏలూరు ఏలూరు ఏలూరుకు కాబోయే శాసనసభ్యుడు, అంతేనా సౌండ్? ఇంకొక సీనియర్ నాయకులు, నాకన్నా సీనియర్ నాయకులు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ప్రీతమైన వ్యక్తి. నేను ఇక్కడ ఉన్న వాళ్ళు, పాత కాంగ్రెస్ వాళ్ళు నన్ను రాష్ట్ర విభజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా చూసి ఉండుంటారు. వైఎస్ఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు నన్ను దళిత సామాజిక వర్గం నుండి రాష్ట్రానికి విభజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసిన చరిత్ర వైఎస్ఆర్ కుటుంబాన్ని సగర్వంగా బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా చెబుతున్నాం. ఆనాడు చాలామంది వేదిక మీద ఉన్నవాళ్ళు, ప్రియమిత్రులు, పాత వాళ్ళందరూ ఉన్నారు. నన్ను ఆదరించి, గౌరవించి, ఫ్లెక్సీలు కట్టి, జిందాబాద్లు కొట్టి, క్రాకర్స్ కాల్చి, అదే ఐదా. అలాంటి వాళ్ళలో బాలరాజు అన్న ఒకరు పురాతనంగా నాకు అత్యంత ప్రియమైన స్నేహితులు, అన్నయ్య గారు. అలాగనే మా అన్న, మా మోషన్ రాజు గారికి సమీప బంధువు, కాబోయే చింతలపూడి శాసనసభ్యులు అన్నగారు, సౌమ్యులు, మంచి ఆఫీసర్ గారు. వారి గురించి నేను ఎంతో విన్నాను. వారు చేద్దామా? ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఏం చేద్దాం? చింతలపూడిలో ఇప్పుడు ఏం జరుగుతుంది? సరైన నాయకత్వం లేకపోతే ఏం జరుగుతుంది? అందుకని అన్న రావాలి, అన్న ఎమ్మెల్యే తీరాలి. ఇలాంటి మంచి వాళ్ళు చట్టసభల్లోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగనే విజయరాజు అన్నకి నేను మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తూ, ఇక్కడ స్టేట్ కమిటీ ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, నాతో పాటు బూదాల శ్రీనివాస్ గారు ఉపాధ్యక్షులు, ఈ జిల్లాకు ఇన్ఛార్జిగా వచ్చారు ప్రధాన కార్యదర్శి రమేష్ గారు, మరో ప్రధాన కార్యదర్శి నా తమ్ముడు ప్రకాష్ గారు, మరో ప్రధాన కార్యదర్శి మరో తమ్ముడు శామ్యుల్ గారు. ఇదిగో పక్క జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షులు వచ్చారు ఇక్కడికి, వారిని కూడా మీ అందరికీ పరిచయం చేస్తాను. వారి దగ్గరే తొలి సమావేశం జరిగింది. ఇక ఈ వేదిక మీద ఉన్న సుధీర్ కూడా మా కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శి, వారికి స్వాగతం. అతిరథ మహారథులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, స్వాగతం. అమ్మా సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రతి ఒక్కరికి మీ ప్రేమకి, అభిమానానికి, దళిత సామాజిక వర్గం పట్ల మీరు చూపిస్తున్న ప్రతి అంశానికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇప్పుడు సభ మొదలు పెడదామా? ఓ మహత్తరమైన, మీ అందరికీ బాగా ఇష్టమైన ఓ కార్యక్రమాన్ని మీ మధ్యలో ప్రకటించడానికి వచ్చాను. అన్న డిఎన్ఆర్ గారు, సభ అధ్యక్షులు, జిల్లా ప్రెసిడెంట్ గారు, శాసనసభ సమన్వయకర్తలు, మీ అనుమతితో రాష్ట్ర జగనన్న ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యక్రమాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాం. దానికి సంబంధించిన అప్లికేషన్ ఫారాన్ని, తొలి ఫారం ఒక మహిళకు మనం అందిద్దాం. ఒక దళిత మహిళకు శుభంగా అప్లికేషన్ ఫారం ఇచ్చి, ఆ అప్లికేషన్ ఏమిటి అంటే, ఈ అప్లికేషను
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ విభాగ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి మన నినాదం జై భీమ్ జై జగన్. రెండే రెండు నినాదాలు, జై భీమ్ జై జగన్. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం ఈ రాష్ట్రంలో మళ్ళీ దళిత సామాజిక వర్గం రొమ్మెత్తుకొని నిలబడాలి అని అంటే నీ అక్కకు చెల్లెలకు మన తమ్ముళ్లకు బిడ్డలకు సరైన చదువు రావాలంటే పరిష్కార మార్గం ఒక్కటే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలి. ఈ రోజు నుంచి నా బండి మీద అనగా నా కారు మీద 0023 మీద జై భీమ్ జై జగన్ అనే నినాదం మారు మోగిస్తాం. దాని పేరు జగనన్న దళిత ఫోర్స్. దయచేసి వారందరికీ కూడా అప్లికేషన్ కాదు కట్ట వారికి ఇవ్వండి, ఒకరికి అప్లికేషన్ ఇస్తారు, వారికి ఇవ్వండి. అయ్యో జనకుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం. మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే వాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు. ఈ అంశాన్ని మన జిల్లాలో 655 గ్రామాలు ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైన అంశం, 665 గ్రామాలు ఉన్నాయి. వెంటనే గ్రామానికి ఒక్క సభ్యుడిని జగనన్న దళిత ఫోర్సు సభ్యుడిగా చేర్చాలి. ఇది దయచేసి వెంటనే సమన్వయకర్తలు మా మనవిని ఆలకించి ప్రతి విలేజ్లో నుంచి ఫస్ట్ ఒక్క సభ్యుడిని అధ్యక్షుడిగా జగనన్న దళిత ఫోర్స్ అధ్యక్షుడిగా ఒకరిని నియమించండి. అతనికి 10 మందిని కాలక్రమంలో నియమించుకునే అవకాశం ఇద్దాం. సో మొదట ఈ 655 గ్రామ పంచాయతీలలో మనం 655 మంది జగనన్న దళిత ఫోర్స్ సభ్యులను ఎంపిక చేసుకోవాలి. వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారితో కల్పించబోతున్నామని మీ అందరికీ సభాముఖంగా చెప్పబోతున్నాం. కలుద్దామా? ఎవరిని? ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ప్రాణాలైనా అర్పిస్తాం. ఆ ప్రశ్న ప్రతి విలేజ్ నుంచి రావాలని చెప్పడానికి వచ్చాం. నువ్వు నేను ఏకమవ్వాలని చెప్పడానికి వచ్చాం. ఇది నా ఆత్మగౌరవ సమస్య అని చెప్పడానికి వచ్చాం. దండులలో చింతమనేని ప్రభాకర్ నీకు రాజకీయం తెలియదు అన్నాడు కాబట్టి ఈ రోజు నుంచి రాజకీయం చేయమని చెప్పడానికి వచ్చాం. దళితులారా, మీకెందుకురా రాజకీయాలన్న చింతమనేని ప్రభాకర్ కు రాజకీయం దళిత సమాజం చేసి
అంతిమంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న నారా చంద్రబాబు నాయుడు దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారన్న నాలుకని ఓట్లతో రేపు బూతుల దగ్గర ఈ ఆంధ్ర రాష్ట్రంలో జై జగన్ అనే నినాదాలతో దళిత సమాజం జై భీమని అనవలసిన సందర్భం వచ్చిందని చెప్పడానికి వచ్చాం. ప్రియమిత్రులారా, నాకే సమస్య లేదు, నాకే భయం లేదు. ఉంటే ఒకడిని పోతే ఒకడిని, కానీ చిట్టు చివరి రక్తం పట్టు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకునేదాకా విశ్రమించే ప్రసక్తే లేదని చెప్పడానికి వచ్చాం. ఎందుకంటే నీకు చదువు లేదు, నీ దగ్గర వాసన వచ్చింది, నీ జాతిలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారన్న వాడు నన్ను పరిపాలిస్తే నాకు నిద్ర పట్టిద్దా? నీకు నిద్ర పడుతుందా? నీ బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాల్సిన అవసరం లేదా? నీకు నాడు నేడు పెద్ద స్కూల్ భవనంలో ఆధునికించాల్సిన అవసరం లేదా? మరి ఆశలు అవసరం లేదా అక్క? చేయుత అవసరం లేదా? ఇంగ్లీష్ మీడియం అవసరం లేదా? అందుకే ఇవన్నీ కావాలంటే పరిష్కారం ఒకటే. ఏంటన్నా పరిష్కారం ఒకటే. నీ సమస్యకి నా సమస్యకి పరిష్కారం ఒకటే. ఆ ఒకటేంటి? ఏంటి తమ్ముడు? ఏంటి తమ్ముడు? వినపడట్లేదు. జగనన్న సీఎం అవ్వాలి. ఆ తమ్ముళ్ళు దళిత పులులారా, జగనన్న సీఎం అవ్వాలి. తమ్ముడు నీ దెబ్బకి బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళు కింద పడతారు, జాగ్రత్త తమ్ముడు. నాకు కోపం వచ్చింది. నేను మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి చేయటం కోసం ప్రాణాలైన అర్పిస్తాను. ఇదిగో జంతువుల అబ్బాయి చౌదరిని ఎమ్మెల్యే చేయటం కోసం ప్రాణాలైన అర్పిస్తాను. ఇదిగో డిఎన్ఆర్ గారిని హైకలూరులో ఎమ్మెల్యే చేయటం కోసం ప్రాణాలైన అర్పిస్తాను. కూర్చోండి అన్న. ఈ రాష్ట్రంలో చీపుని పట్టుకొని ఊడ్చేది తమ్ముళ్ళు. అన్న, ఈరోజు మీ అందరికీ కొన్ని విషయాలను చెప్పాలి. తెల్లవారుజామున ఈ సమాజం లేకన్నా ముందే సమాజంలో వీధులని ఊడ్చేది నేనే, మరుగుదొడ్లు కడిగేది నేనే. నీ చెప్పులు రిపేర్ వస్తే రోడ్డు మీద కటికి నేల మీదకి వచ్చి చెప్పులు కుట్టేది నేనే. ఆ నేనేని చట్టసభలో హోమ్ మినిస్టర్ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తున్నాడని, అమ్మఒడి ఇచ్చాడని, చేయూత ఇచ్చాడని, ఆసరా ఇచ్చాడని, నా అక్కలకు చెల్లెలకు లక్షలు ఇచ్చాడని ఓడించాలనుకుని కుట్ర చేశారు. మానవుల వల్ల కాటలేదని మిషన్లు తెచ్చారు. ఆ మిషన్ల కథ అంతా ఇప్పుడు బయటపడింది. మిషన్లు కూడా బయటపడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలని పులివెందల్లో పోలీసులను పెట్టారు. నేనంటున్నా, మీరు రేపు ఎన్నికలు వచ్చినప్పుడు 27 ఎన్నికలు వచ్చినా 29 ఎన్నికలు వచ్చినా నా మూతి మీద మేసం తిప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసే తీరాలి. నీకు పథకాలు కావాలంటే, నీ ఇంటి ముందు స్కూటర్ ఉండాలంటే, నీ భార్య మెడలో చైన్ ఉండాలంటే, అక్క నీ చేతికి ఉంగరం అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండాలి. అందుకే ప్రియమిత్రులారా, సోదరులారా, పోరాడదాం. పోరాడితే పోయేది ఏమీ లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ వారసులైన మనం ఈ రోజున యుద్ధ రంగంలో ఉన్నాం. మన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు, మనకు కావాల్సిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న ఈ యుద్ధంలో నువ్వెవరి వైపు? నేనైతే నాకు అమ్మఒడి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి వైపు, నాకు చేయూతనిచ్చిన జగన్మోహన్ రెడ్డి వైపు, మా మాదిగలకు 5 మంత్రులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి వైపు, నా దళిత సోదరుడికి హోమ్ మినిస్టర్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి వైపు. నువ్వెవరి వైపు? వైపు. అందుకే ప్రాణాలైన అర్పిస్తాం. సౌండ్ ప్రాణాలైన అర్పిస్తాం. వెనక ప్రాణాలైన అర్పిస్తాం. ప్రాణాలైన అర్పిస్తాం. జై జగన్, జై భీమ్, జై
తమ్ముళ్ళు, ఈరోజు నా ఏలూరులో ఓ మహత్తరమైన చరిత్రాత్మకమైన సంఘటన. చీపురు పట్టుకొని తొలిసారిగా వచ్చిన దళితుడే, బాత్రూంలు కడగడానికి ఆఫీసులకు వచ్చేది దళితుడే, ఈ రోజు నా జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేయటం కోసం వీధుల్లోకి వచ్చిందా దళితుడే. అందుకే రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా మీలాంటి పెద్దలు చేతులు జోడించి వినమ్రంగా ఇలాంటి సభలు పెడుతున్నారు. మన బాధ్యత పెరిగింది, కంకణం కట్టుకుందాం, అందరం ఏకమవుదాం, దానిలో అందరూ సభ్యులు అవ్వాలి. జగనన్న దళిత ఫోర్సులు అందరూ సభ్యులు అవ్వాలి. బయట నమోదు చేసుకోండి, అప్లికేషన్లు శాసనసభ్యుల దగ్గరకు వస్తాయని చెబుతూ సెలవు తీసుకున్నాను. జై జగన్, జై జగన్, జై భీమ్. మరి అలాగే నేను నాది దెందులూరు నియోజకవర్గం, మా గ్రామం మానూరు గ్రామం, మా చిన్న గ్రామం నుంచి ఈ రోజున మీ అందరి పెద్దల సమక్షంలో నన్ను ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులుగా ముందు ప్రిపేర్ చేసి నన్ను బలపరిచినటువంటి నాన్న కొటార అబ్బాయి చౌదరి గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాష్ట్ర జిల్లా నాయకత్వం అందరూ కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఉదయం నుంచి కూడా ప్రతిరోజు ఈ కార్యక్రమం ఏదైతే తలపెట్టామో ఆ రోజు నుంచి ప్రతిరోజు నాతో పాటు అందరూ కూడా పెద్దవాళ్ళు అందరూ కూడా సహకరించి ఇది మన కార్యక్రమం, ఏలూరు జిల్లాలో మన దళితుల సత్తా చాటాలంటే ఇదే సమయం, మనం అందరం కూడా కలిసి ఈ కార్యక్రమం జయప్రదం చేద్దామని చెప్పేసి నాతో పాటు సహకరించినటువంటి నా దళిత సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మీరందరూ సహాయ సహకారం లేకపోతే ఈ కార్యక్రమం ఇంత విజయవంతం జరిగేది కాదు. ఈ కార్యక్రమం తలపెట్టిన కాడించి ఏదో రకమైనటువంటి అవరోధాలు అధికార పార్టీ నాయకులు ఎస్సీల ప్రోగ్రాం అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారని చెప్పేసి కళ్యాణ మండపాలు కూడా ఎక్కడ ఇవ్వనీయకుండా చేశారు. అటువంటిది మన ఏలూరు ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు జేపీ గారికి, సార్ ఇక్కడ సుఖీభావ కళ్యాణ మండపం ఉందో మీరు ఒక మాట చెప్పాలని చెప్పేసి మన జేపీ గారికి చెప్తే జేపీ గారు దీన్ని సహకరించి ఈ కళ్యాణ మండపం పర్మిషన్ ఇవ్వడానికి సహకరించిన జేపీ గారికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జేపీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులందరినీ కూడా ఈ రోజున అందరినీ పరిచయం చేసాం. అలాగే 7 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గం నుంచి 4 జిల్లా ఎస్సీ కమిటీలోకి తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం తదనంతరం మన సుధాకర్ బాబు గారు, మన రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కనకరావు యొక్క ఆధ్వర్యంలో ఈ జిల్లా కార్యవర్గాన్ని కూడా అందరినీ సమావేశపరిచి అందరం కూడా పరిచయ కార్యక్రమం చేసుకుంటాం. దయచేసి జిల్లా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఇక్కడ వేదిక మీదగా ఉండవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన నియోజకవర్గంలో మన 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇక్కడ సుధాకర్ అన్న గారు, మేమందరం కూడా ఎస్సీలో, మీరు ఎస్సీలే, మేమందరం మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడక ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఏదైతే అండదండగా ఉన్నామో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి జగనన్నకి తోడుగా ఏకైకంగా నిలబడే మూల స్తంభాలు మన ఎస్సీలు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ చాలామంది మా జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు ఇక్కడ చాలామంది మన ప్రజాప్రతినిధులు ఉన్నారన్న. కానీ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మన ప్రజాప్రతినిధులు 5 సంవత్సరాల పరిపాలనలో కేవలం మన ప్రభుత్వంలో 3 సంవత్సరాలే వాళ్ళని పరిపాలన చేశారు సస్యశ్యామలంగా. కార్పొరేటర్లు కానీ అందరూ కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సర్పంచ్ని కానీ, ఒక ఎంపీపీని కానీ, ఒక జడ్పీటీసీని కానీ కనీసం గౌరవ మర్యాదగా అక్కడ మండల పరిషత్ ఆఫీసులో కానీ, జిల్లా పరిషత్ ఆఫీసులో కానీ ఆహ్వానం పలకుండా అవమానించినటువంటి ఈ దిక్కుమాలిన కూటమి ప్రభుత్వానికి మనం అందరూ కూడా గట్టిగా సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. అన్న, మేము అడిగేది దళితులంటే ఆస్తికి అంతస్తుకి పేదవారే, కానీ ఆత్మాభిమానానికి మేము ఎప్పుడు పేదవారు కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అటువంటి మమ్మల్ని రానున్న రోజుల్లో మీ అధ్యక్షతన మా జిల్లా అధ్యక్షులు అలాగే
7 అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారు. మా ఎస్సీలకి మొదట ప్రాధాన్యత. ఏ విషయంలో అయినా సరే, రాజకీయ పదవులైనా లేకపోతే ఆర్థిక విషయంలో అయినా సరే మమ్మల్ని అందరిని కూడా ప్రోత్సహించవలసిందిగా మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకొనొచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమం ఏదైతే అన్న చెప్పారో సుధాకర్ అన్న, ఆ రోజు నుంచి డే 1 నుంచి నాతో ఉదయం మధ్యాహ్నం నైట్ ఏ టైం అయినా సరే తమ్ముడు ఏం జరుగుతుంది, కార్యక్రమం ఎలా చేస్తున్నారు అని చెప్పేసి ఎప్పటికప్పుడే ఒక రాష్ట్ర అధ్యక్షులుగా, అంటే అంతకుముందు రాష్ట్ర ఎస్సీసీల అధ్యక్షులు చేశారు, కానీ ఈ విధంగా మమ్మల్ని జిల్లా అధ్యక్షుల్ని ఇలాగా కోఆర్డినేషన్ చేసి ఈ కార్యక్రమాలు ఇలాగా మంచిగా చేయండి అని చెప్పి మమ్మల్ని ఎన్నికన్ని ప్రోత్సహించినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లిట్ క్యాప్ మాజీ చైర్మన్ అన్న కాకుమాన్ రాజశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అటువంటి పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు గారు, అదేవిధంగా రాష్ట్ర ఎస్సీసీల అధ్యక్షులు మిత్రులు మాజీ శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు గారు, మిత్రులు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరు కనకారావు గారు, మిత్రులు ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త జయప్రకాష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, మరి మాజీ శాసనసభ్యులు మరి అబ్బయ్య చౌదరి గారు, వేదిక మీద ఉన్నటువంటి మరి విజయరాజు గారు, అదేవిధంగా మరి మాజీ శాసనసభ్యులు బాలరాజు గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ, ఈ కార్యక్రమంకు విచ్చేసిన మీ అందరికి కూడా ముందుగా నమస్కారాలు. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎస్సీసీఎల్ సమావేశం, జిల్లా సమావేశం అనేటువంటిది చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పటికీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఏలూరు పట్టణంలో కార్యక్రమాలు జరిగాయో అనేక కార్యక్రమాలకి నేను ఏలూరు పట్టణం రావడం జరిగింది. ఇదే విధంగా ఇంత విజయవంతంగా అధికారంలోకి లేనప్పుడు కూడా మనం ఇంత విజయవంతంగా నిర్వహించినటువంటి నిర్వాహకులకి పాల్గొన్న మీ అందరికి కూడా ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఈరోజు రాష్ట్రంలో ఒక దౌర్భాగ్యమైన దరిద్రమైనటువంటి పరిపాలన ఈ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడుస్తున్నప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెక్కు చెదరకుండా మరి ఈ యొక్క దాడులను ఎదుర్కొని, ఈ యొక్క అక్రమ కేసులను ఎదుర్కొని, ఈ యొక్క దౌర్జన్యాలను ఎదుర్కొని మరి ఎదురొడ్డి నిలబడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడడం అనేటువంటిది చూస్తూ ఉంటే చాలా సంతోషం వేస్తుంది. మీరందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నందుకు కూడా మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం, మీరు అనేక సార్లు విన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీసీలు అనేటువంటి మాట, నా ఎస్టీలు అనే మాట ఎప్పుడు పట్టినా ఏ సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. మనందరం ఆయన పక్షాన ఉండబట్టే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఓడిపోయినా కూడా 40% ఓట్లతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరి సజీవంగా ఉంది అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దానికి కారణం మనమే. ఇదే దళిత సామాజిక వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే ఎన్నికల్లో కూడా రక్షణ కవచంలాగా నిలబడాలని మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఈ కేసులకి మనం భయపడాల్సిన అవసరం లేదు, ఈ దౌర్జన్యాలకు మనం భయపడాల్సిన అవసరం లేదు. మనము పని చేస్తుంది పిల్లుల దగ్గర కాదు, కుక్కల దగ్గర కాదు, పులివెందుల పులిబిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనం పనిచేస్తూ ఉన్నాం.
మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనం ఎప్పుడు కూడా ఎవరికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా మరి పోరాట పటిమ కలిగినటువంటి నాయకులు ఈ రోజుకు వేదిక మీద ఉన్నారు. ఏ ఒక్కరు తగ్గరు. సుధాకర్ బాబు గారు ఈ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నుంచి ఆయనకు తెలుసు. మేమందరం కూడా యువజన కాంగ్రెస్లో ఆనాడు పనిచేసి మరి పోరాటాలు చేసి ఒక స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుగా మరి అండగా నిలబడడానికి సుధాకర్ బాబు కూడా ఈరోజు ముందుకు వచ్చి మరి ఆయన నాయకత్వంలో రాష్ట్రం మొత్తం కూడా దళిత సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నది అనేటువంటిది నిరూపించడం మీ అందరిని చూస్తూ ఉంటే ఖచ్చితంగా నాకు అలాగే అనిపిస్తూ ఉంది. మీ అందరి యొక్క సహకారం అవసరం. మనకి నాయకత్వం మంచి నాయకత్వం ఉంది. నాయకుల యొక్క మరి అందుబాటులో ఉంటూ పార్టీ చేపట్టేటువంటి కార్యక్రమాలను మరి ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవలసినటువంటి అవసరం ఉంది. మరొక పక్క చూస్తే బాలరాజు గారు లాంటి వాళ్ళు మరి యువకులు ఉన్నారు, అబ్బాయి చౌదరి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు నేనేమంటా అంటే నాయకులు సిద్ధంగా ఉన్నారు. మీరే ముందుకు రావాలని మీ అందరికి కూడా నేను పిలిపిస్తా ఉన్నా. మీరు ఏమాత్రం కూడా భయపడకండి. మీ వెంట నిలబడడానికి, మీతో నడవడానికి, మీకు వెన్నుదన్నుగా నిలబడడానికి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇక్కడ రాబు నాయకులందరూ కూడా మీ వెంట ఉంటారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు సుధాకర్ బాబు గారు కూడా మరి రాష్ట్రం మొత్తం కూడా ఒక దళిత సామాజిక వర్గంలో ఒక సైన్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండాలనేటువంటి మరి ఒక ఆలోచనతోటి ఒక సైన్యాన్ని తయారు చేస్తూ ఉన్నారు. మనందరం కూడా నడుం బిగిద్దాం, సుధాకర్ బాబు గారి నాయకత్వంలో పనిచేద్దాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నిలబెట్టే వరకు అవిశ్రాంత పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నాయకత్వం ముఖ్యం మనకి. ఈరోజు ఎస్సీసీఎల్కి నాయకత్వం వస్తున్నటువంటి సుధాకర్ బాబు ఏ ఒక్క వ్యక్తులకి భయపడేటువంటి వ్యక్తి కాదు, ఏ ఒక్కరికి తల వంచేటువంటి వ్యక్తి కాదు. ధైర్యంగా పోరాటం చేయగలిగినటువంటి శక్తి సుధాకర్ బాబులో ఉంది. దానికి అనుగుణంగా మిత్రుడు కనకారావు కూడా మరి వెన్నుదన్నుగా నిలబడే, ఆయన కూడా సామాజిక వర్గంలో పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన కూడా ఈరోజు పార్టీలో ఇద్దరు కలిసి రాష్ట్రం మొత్తం కూడా పర్యటనలు చేస్తూ ఉన్నారు. మీరు ఏ విషయంలో అయినా ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా ఎప్పుడైతే సుధాకర్ బాబు గారు కనకారావు గారు అక్కడ ఉంటారో ఖచ్చితంగా నేను కూడా అక్కడే ఉంటాను. ఖచ్చితంగా నా మద్దతు కూడా పూర్తి స్థాయిలో ఎస్సీసీఎల్కి ఉంటుందని తెలియజేసుకుంటూ నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా మిత్రులందరినీ కూడా నేను మరొకసారి కోరుతా ఉన్నా. మన అంతిమ ధ్యేయం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిందే అనేటువంటిది దృష్టిలో పెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నా. మనల్ని కాపాడేందుకు ఎవరు లేరు. మీరు చూస్తున్నారు కూటమిలో ఒక పక్క బీజేపీ ఏం చేస్తుంది, తెలుగుదేశం పార్టీ ఏం చేస్తూ ఉంది, లేదా జనసేన పార్టీ ఏం చేస్తూ ఉంది. రోజుకి దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దళిత మహిళలను అవమానపరుస్తూ ఉన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా దళిత మహిళల్ని వ్యవస్థలు చేసి రోడ్ల మీద కొట్టినటువంటి పరిస్థితులు కూడా గతంలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం జరుపతివారిపాలెంలో జరిగినటువంటి వాస్తవ సంఘటన అది. కాబట్టి దళితులకి రక్షణ కవచంలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని మీ అందరినీ కూడా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శాసనసభ్యులు సుధాకర్ బాబు గారికి, అలాగే ఈ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర విభాగపు వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు గారికి, ముఖ్యంగా ఈరోజు ఇంత ఘనంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారకులు ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ అన్నగారు దోలం నాగేశ్వరరావు గారికి, ఇక్కడికి విచ్చేసి మన సభను జయప్రదం చేయటంలో ప్రముఖ పాత్ర వహించిన దెందులూరు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారికి, అలాగే దూర ప్రాంతమైన పోలవరం నుంచి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు తెల్లం బాలరాజు గారికి, అలాగే ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తమ్ముడు జేపీ గారికి,
వేదికను అలంకరించిన అతిరథ మహారాజులైన పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్న వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు, సోదరులు, దళిత సామాజిక వర్గ పులులందరికీ కూడా నా నమస్సమాంజలి తెలియజేస్తాను. వైఎస్ఆర్సిపి పార్టీ అంటేనే దానికి వెన్నుదన్నుగా నిలిచేది ఎస్సీ సామాజిక వర్గం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ పేదవారికి అండగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గత 5 ఏళ్లలో ఆయన చేసింది ప్రముఖంగా అణగారిన వర్గాలకు, ముఖ్యంగా అణగారిన వర్గాలని చదువులోను, వ్యవసాయంలోను, వైద్యంలోను, అంటే విద్య, వ్యవసాయం, వైద్యం, ఈ 3 రంగాల్లోనూ కూడా అణగారిన ప్రజల్ని ఆదుకున్న దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు సామాజిక న్యాయ శిల్పం అని భారతదేశంలోనే గొప్పగా విజయవాడ నగరం నడిబొడ్డున అంబేద్కర్ గారి ఒక మహాశిల్పాన్ని ఆవిష్కరించి, నేను అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాను అని గర్వంగా చెప్పుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు ఈ రాష్ట్రంలో పేదవాడు, ముఖ్యంగా పేదవాడి పిల్లలు చదువుకోవాలని, పేదవాడికి ఆ పిల్లలు చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉన్నత పదవులు పొంది వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని కలల కన్నా దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మన పరిస్థితి చూస్తున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 14 నెలలు అయింది, ఫెయిల్ అయ్యింది. వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేకపోయారు. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ నాయకుల్ని, అనేక మందిని జైళ్ళ పాలు చేస్తున్నారు. అందుట్లో మొట్టమొదటగా ఎదురొడ్డి, ఈ కూటమి ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాడి నిలిచింది కూడా మన దళిత జాతి సోదరులే. కేసులకు భయపడలేదు, ఎక్కడ దేనికి ప్రలోభాలకి లొంగలేదు. ఇవాళ మన అందరం కూడా ఒక పోరాటం, ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజల తరపున పోరాటం చేయాలి. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసే వరకు ఈ పోరాటం చేయాలని కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా నమస్సమాంజలి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాలరాజాన్ని మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం మరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు మా అన్న మరి సుధాకర్ బాబు అన్నకి, మరో ముఖ్య అతిథి రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు మా కనకారావు అన్నకి, జిల్లా రథసారథి మా అన్న దూలం నాగేశ్వరరావు గారికి, మన రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు మరి రాజశేఖర్ అన్నకి, మా బ్రదరు అబ్బాయి చౌదరి గారికి, మా అన్న జయప్రకాష్ గారికి, మరో అన్న విజయరాజు అన్నకి, వేదిక మీద ఉన్న మరి ఎంపీపీలు, జడ్పీడీసీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ అధ్యక్షులు, మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మా తమ్ముడు ఎస్సీసీఎల్ అధ్యక్షులు జిల్లా మరి ఆనంద్ బాబు గారికి, మరి ఈరోజు ఏలూరు జిల్లా నలుమూలల నుంచి కూడా మరి అన్ని నియోజకవర్గాల నుంచి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన నా ప్రియమైన నా సోదరుమణులకి, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న నాయకత్వంలో ఏర్పడి కాడి నుంచి కూడా ఎత్తిన జెండాని దించకుండా భుజానికి వేసుకొని నా పార్టీ వైఎస్ఆర్, మా నాయకుడు జగనన్నని ఈరోజు వరకు కూడా మీరు నిలబడి ఉంటున్న
నా కార్యకర్తలకి, నా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి 2 చేతులు జోడించి నేను హృదయపూర్వకంగా మరి నమస్కారాలు తెలియజేసుకున్నాను. మరి ఈరోజు ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అయింది. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండ ఎస్సీ ఎస్టీలే పట్టుకొమ్మలు. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్ షేర్ వచ్చిందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఈ పేద వర్గాలే మరి నిలబడడం వల్ల మన ఓటు ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. దానికి కారణం మన జగనన్న పరిపాలన. ఆ పరిపాలన కూడా కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, రాజకీయం లేదు, వర్గాలు లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి కుటుంబానికి కూడా నవరత్నాలు లాంటి పథకాలు ప్రతి కుటుంబానికి అందినాయి. కాబట్టి ఈరోజు ఈ వర్గాల ప్రజలందరూ కూడా నిలబడ్డారు. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రం ఎలాగుందో మనం అందరం కూడా చూస్తున్నాం. ప్రజలందరూ కూడా మరి ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాం. కుక్కలు చింపిన విస్తరాకులాగా ఈరోజు రాష్ట్ర పరిపాలన ఉంది. ఈరోజు దళితులకు కానీ, గిరిజనులకు కానీ, మైనారిటీలకు కానీ, అణగారిన వర్గాలకు కానీ, బలహీన వర్గాలకు కానీ ఎక్కడ కూడా రక్షణ లేదు, భద్రత లేదు. ఈ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఇక్కడ నడవడం లేదు. ఇక్కడ లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. కాబట్టి ఈరోజు దళితులైనా, గిరిజనులైనా, మైనారిటీలైనా, బడుగు బలహీన వర్గాలకు కూడా ఎక్కడ కూడా గౌరవం లేదు, ఎక్కడ కూడా వాళ్ళకి మంచి లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నాడు, నా పార్టీకే నాకు ఓటేసిన నా పార్టీ కార్యకర్తలకే పనిచేయాలి తప్ప వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఓటేయొద్దని, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి పని చేయొద్దని చెప్పిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. ఆయన రాజ్యాంగం మీద ప్రమాణం స్వీకారం చేసి మరి ఆయన ముఖ్యమంత్రిగా గద్దెకెక్కి కుర్చీలో ఉండి ఆ మాట అనడానికి ఆయనకు నోరు ఎలాగ వచ్చింది. ఆ కుర్చీలో కూర్చుండే అర్హత చంద్రబాబు నాయుడుకి లేదని ఈ సందర్భంగా నేను మరి మనవి చేస్తున్నాను. అదేవిధంగా దళితులు, మరి నిజంగా దళితులు ప్రజాప్రతినిధులకి ఇక్కడ దిక్కు లేదు, అధికారం లేవు, గౌరవం లేదు, నిధులు లేవు, ఏమి కూడా లేవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి, గిరిజనుల ద్రోహి. ఎందుకంటే ఆయన నోట్లోనే అన్నాడు, ఎవరైనా ఎస్సీలో పుట్టాలా అని అనుకుంటారని అన్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. అలాంటి చెప్పిన వ్యక్తి ఈ దళితులకు న్యాయం చేస్తాడా? సామాజిక న్యాయం చేస్తాడా? చెప్పండి, చేయడు. ఎందుకంటే ఆయనకి నరనారాయణ ఆయన దళిత ద్రోహిగా ఉన్నాడు కాబట్టి, నరనారాయణ ఒక ద్వేషం ఏర్పరచుకున్నాడు కాబట్టి ఈరోజు ఈ అణగారి వర్గాల మీద, ఎస్సీ ఎస్టీ మీద ఈరోజు ఆయన వివక్షత చూపిస్తున్నాడు. ఎక్కడ కూడా పరిపాలన సహజంగా జరగడం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మరి మోసం చేయడం కానీ, దగా చేయడం కానీ, నయవంచన చేయడం కానీ ఆయనకి వెంటతో పెట్టిన విద్య. అన్ని వర్గాలను కూడా ఈరోజు మోసం చేశారు. అందుకనే మనం అందరం కూడా, దళిత సోదరులందరూ కూడా ఈరోజు ఐక్యతతో మన జగనన్నకి మన అండగా ఉండాలి. మళ్ళీ మన జగనన్నని ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా ఆర్నిసార్లు మనం ఇవి పోరాటం చేయాలి. ఈరోజు ఈ విధంగా మనం అందరం కూడా నిలబడ్డామంటే జగనన్న గారి మీద నమ్మకంతో. ఎందుకంటే జగనన్న ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి, బీసీలకి మరి ఆర్థికంగా, సామాజికంగా ఆయన గౌరవం ఇచ్చాడు, పదవులు ఇచ్చాడు. అడగకుండానే మన ఎస్సీ ఎస్టీలకి మరి ఆయన క్యాబినెట్లో మంత్రి స్థానం కల్పించాడు. అదేవిధంగా నామినేట్ పోస్టుల్లో ఆయన స్థానం కల్పించాడు. ఎంతోమందికి రాజకీయంగా ఎదగడానికి గుర్తింపించిన నాయకుడు మన జగనన్న. అది జగనన్న మన దళితులకు ఇచ్చిన గౌరవం అది. కానీ ఈరోజు దళిత మహిళకే హోమ్ మినిస్టర్ ఇచ్చారు. కానీ ఆ దళిత మహిళకి హోమ్ మినిస్టర్ ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం బుక్ ఇవ్వలేదు వాళ్ళకి. లోకేష్ మన దళిత హోమ్ మినిస్టర్కి రెడ్ బుక్ రాజ్యాంగం ఇచ్చి మా దళిత మహిళ చేత ఈరోజు మన మీద అక్రమంగా అరెస్టులు.
అక్రమంగా జైలుకు పాలు చేయడం, వేధింపులు, దాడులు ఈ చేపిస్తున్నాడు. వాళ్ళకి సిగ్గు లేదా నేను ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మా దళితుల్ని మరి నయవంచన చేయడానికేగా నీకు ఈ అధికారం ఇచ్చారని మిమ్మల్ని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా కానీ నీ వంకర బుద్ధి మానుకో, నీ బుద్ధిని మార్చుకొని మరి రాజ్యాంగబద్ధంగా నడువు, లేకపోతే నీకు పుట్టగత్తులు ఉండవు, నువ్వు భూస్థాపితం అవుతావు. మా దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరి ఉసురు తేలితే ఇంక నువ్వు అడ్రస్ ఉండవు, బంగాళాఖాతంలో కలిసిపోతావని ఈ సందర్భంగా నీకు మనవి చేసుకుంటూ, ఏలూరు పార్లమెంట్లో దెందులూరు నియోజకవర్గంలో మమ్మల్ని ఇందాక అన్న చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు మన ఎస్సీలు ఎంత చులకనగా భావన చూశారు. అదే ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి ఇక్కడ చింతమనేని ప్రభాకరు దళితులు మీకెందుకు రాజకీయాలు అనేటువంటి వ్యక్తిని ఆ మాట దెందులూరు నియోజకవర్గంలో అంటే, ఇదే దళితులు నా కుటుంబ సభ్యులు, నా అన్నదమ్ములు అని చెప్పి మమ్మల్ని అందరినీ వెంటేసుకుని అదే చింతమనేనిని ఏదైతే మమ్మల్ని దళితుల్ని అవమానపరిచారో 2019లో మమ్మల్ని అందరినీ అన్నదమ్ములుగా కలుపుగట్టిగా ఓడించినటువంటి మా కొడర అబ్బాయి చౌదరి అన్నకి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నిజంగా ఈరోజు చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనం అధికారంలో ఉంటే మీటింగ్ పెడితే ఎలా ఉందో ఇప్పుడు మీటింగ్ పెట్టినా కూడా అలాగే కనబడుతూ ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దలందరూ చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖ్యంగా మనం అడుగులు ముందుకు వేస్తున్నామంటే, ఒక మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో, మనిషి బతకాలంటే ఆక్సిజన్ కావాలి, మనిషిని ముందుకు నడిపించాలంటే ఆక్సిజన్ కావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందుకు నడిపించాలంటే మా ఎస్సీ సోదరి మనలు కావాలని చెప్పి ఈరోజు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు బాధ కూడా వేస్తూ ఉంది. ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు సరైన న్యాయం మేము చేయలేకపోయాం. ఇందాక పెద్దలు మాట్లాడినట్టుగా కొన్ని విషయాల్లో కొన్ని రకంగా మేము మంచి చేయడానికి అందరం కూడా ప్రయత్నం చేశాం, అన్ని రకాలుగా పదవులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. కానీ ఒకే విషయంలో బాధపడుతూ ఉన్నాం, ఈరోజు ఆర్థికంగా నిలబెట్టలేకపోయాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తను, అదే ప్రతి ఎస్సీ సోదరిమన్ని కూడా ఈరోజు మన్నించమని కోరుతున్నాం. మిమ్మల్ని ఆర్థికంగా మేము నిలబెట్టలేకపోయాం. తప్పకుండా రాకపోయే 2029లో ప్రతి ఒక్క ఎస్సీ సోదరుని కూడా ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా ముందుకు చర్యలు చేపడతాం, ముందుకు తీసుకువెళ్తామని తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఈరోజు ఏలూరు జిల్లాలో దెందులూరులో ప్రత్యేకించి ఇక్కడ జరుగుతున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం. ఈరోజు మా అన్నగారు నాకు కుటుంబమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ, నాకు రాజకీయంగా కుటుంబంగా నడుస్తూ ముందుకు నడుస్తున్నటువంటి ఆనందన్న, ఈరోజు ఏమందించామంటే కేసులు ఇచ్చాం, అన్నకి కేసులు అందించాం. ఈరోజు ఈ స్టేజ్ మీద చూస్తూ ఉంటే మా జెడ్పీటీసీలు ఉన్నారు. ఈరోజు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయబాబు జెడ్పీటీసీ కేసులు పెట్టించుకున్నాడు, గంగరాజన్న కేసులు పెట్టించుకున్నాడు, ఎంపీపీ గారు అందరూ ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరినీ కూడా చూసినా, ఈ స్టేజ్ కింద ఉన్నటువంటి అనేక మంది నాయకులను చూసినా కూడా ఆస్తి ఏంటంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినందుకు వీళ్ళందరికీ కూడా అక్కడ ఉన్నాడు మా తమ్ముడు రఘు, వాడిని కూడా కేసులు పెట్టించేటువంటి ప్రయత్నం, ప్రతి ఒక్కరి మీద కూడా ఈరోజు కేసులు పెడుతూ ఈరోజు అందరినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఏలూరు జిల్లాలో ఉంది. కానీ భయపడం తప్పకుండా ఈరోజు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోండి, కాలమే సమాధానం చెప్తుందనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు 5 సంవత్సరాల పాటు ఏలూరు జిల్లాలో ఎక్కడా కూడా కక్షలకి మేము ఎక్కువ కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈరోజు ప్రతి గ్రామంలో ఎవరు వచ్చినా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడలో నడవాలని చెప్పి పార్టీలు అతీతంగా ఎవరు వచ్చినా కూడా ఈరోజు పని చేసి పంపించేటువంటి కార్యక్రమం మేము చేశాం. కానీ ఈరోజు మీరేం చేస్తున్నారు? ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మీరు ఈరోజు కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము చెప్తూ ఉన్నాం, మేము అదరం, మేము బెదరం. తప్పకుండా ఈరోజు మీరు మాకు అట్టిచ్చారు, అట్టున్నర తిరిగి ఇచ్చే వరకు కూడా నిద్రపోవనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలియజేస్తున్నా. తప్పకుండా ఇస్తాం. ఎందుకంటే ఇలా చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు ఉన్నాయి. అక్కడ మా తమ్ముడు పోటీ చేయెత్తుతా అన్నాడు, ఆడి మీద బోల్డ్ కేసులు పెట్టారు. అంటే ఈరోజు ఎందుకు చెప్తూ ఉన్నామంటే, ఈరోజు సుధాకర్ అన్న, ఈరోజు ఎందుకు ప్రత్యేకంగా కనకారావు అన్న మీరు ఉన్నారు, ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాం. ఈరోజు
అత్యధికంగా ఈరోజు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై కేసులు పెడుతూ ఉన్నారు. తప్పకుండా దీనికి అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు నేను ఒకటే కోరుతున్నా, అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం. ఈరోజు ఏలూరు జిల్లాలో 7కు 7 కొట్టేటువంటి పరిస్థితిని మళ్ళీ తీసుకొచ్చే విధంగా ముందుకు వెళ్దాం. ఇప్పటికి అయింది 1.5 సంవత్సరం మాత్రమే. ఇంకా మనం ప్రయాణం చేయాల్సినటువంటిది ఇంకా 3.5 సంవత్సరాలు పైచిలుగా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా అందరం కలిసికట్టుగా ఈరోజు ఏలూరు కానీ, దెందులూరు కానీ, చింతలపూడి కానీ, కైకలూరు కానీ, నూజివీడు కానీ, ఒంగటూరు కానీ, పోలవరం కానీ ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడే విధంగా మనందరం కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తే తప్పకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రపంచం ఖాయం. తప్పకుండా 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి జగన్ అన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసే విధంగా మనందరం కూడా ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తున్నాం. మీరు చూడండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మేమందరం కానీ ప్రతి గ్రామంలో కూడా సచివాలయం రావాలనుకున్నాం. అక్కడ బడులు రూపురేఖలు మారాలనుకున్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే ఏ గ్రామానికి పోయినా బెల్ట్ షాపులు కనపడుతూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా బెల్ట్ షాపులే. ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదన్నా ఈరోజు రాష్ట్రంలో ఉంది అంటే ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు వేచలవిడిగా కోడి పందాలు, వేచలవిడిగా పేకాటలు ప్రతి గ్రామంలో కూడా ఈరోజు చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు. ఇది అభివృద్ధి అనేటువంటి ప్రయాణం వాళ్ళు చేస్తున్నారు. ఇంకా సమయం ఉంది, ఓపిక పట్టండి. తప్పకుండా మీ అందరికీ కూడా మేమందరం కూడా అండగా ఉంటాం. తప్పకుండా అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఇంకా పెద్దలు అనేక మంది మాట్లాడాలి. తప్పకుండా అసెంబ్లీలోనే మా అన్న అరగంట మాట్లాడుతూ ఉంటారు, గంట కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు అందరూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా ధైర్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి మరొకసారి నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ ఉన్నా. జై జగన్, జై జగన్, జై భీమ్. ఈరోజు ఏలూరు జిల్లా ఎస్సీ అధ్యక్షుడు తేరా ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ఎస్సీ సర్వసభ్య సమావేశం ఇక్కడ ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు జిల్లాలోని ఎస్సీ సంఘ సభ్యులందరికీ ముందుగా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వేదికపై ఉన్న రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు గారికి, కనకారావు గారికి, అలాగే మా సోదరులు జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారికి, దెందులూరు మాజీ శాసనసభ్యులు మా సోదరుడు అబ్బాయి చౌదరి గారికి, చింతలపూడి సమన్వయకర్త మా సోదరుడు విజయరాజు గారికి, మా అందరికీ గురువు మాకు పోలవరం టైగర్ బాలరాజు గారికి, మిగిలిన స్టేజ్ పై ఉన్న పెద్దలందరికీ, అలాగే స్టేజ్ ముందున్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఇవాళ మనం ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంట ఉన్నది అందరూ 40% ఓట్లు పడినాయి అంటే ముఖ్యంగా అందులో మెజారిటీ వర్గం దళితులు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో ప్రతిరోజు కూడా నాకు దళితులు ఏమయ్యారు, దళితులకు మంచి జరుగుతుందా లేదా అని దళితుల కోసం పాటుపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మాకు ఏలూరులో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఏలూరులో నాయకులందరూ కూడా పార్టీని వదిలి వెళ్ళిపోయారు. వదిలి వెళ్ళిపోయిన సమయంలో జిల్లా పార్టీ నాయకులు అందరూ కలిసి నన్ను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి నన్ను ఏలూరు సమన్వయకర్తగా తీసుకొచ్చారు. ఆ రోజు నా వెనకాల నిలబడి నన్ను వెన్నుదనగా ముందుకు తీసుకెళ్ళి ఏలూరులో చాలామంది కార్పొరేట్లు వెళ్ళిపోయిన మెజార్టీ భాగం దళిత వర్గానికి చెందిన కార్పొరేట్లు అవనివ్వండి, దళిత నాయకులు అవనివ్వండి, అందరూ నా వెంట ఉండి మేము మీకు వెనకాల ఉన్నాం,
మీరు అధైర్యపడద్దు, మీతో మేము నడుస్తాం, ఎక్కడికైనా మనం పోరాడదాం. మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేదాకా మనం విశ్రమించొద్దని నా వెనకాలండి నన్ను నడిపిస్తున్న మా దళిత సోదరులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం గురించి చెప్పాలంటే నేను చెప్పడం కంటే తమ్ముడు ఎక్స్ఎమ్మెల్యే రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడైనటువంటి సుధాకర్ బాబు గారు మాట్లాడితే మీకు వినసొంపుగా ఉంటుంది, వినటానికి నాకు కూడా బాగుంటుంది. కనుక నేనైతే ఒక్క నిమిషంతో ముగిస్తున్నా. దీనికి కారణం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలను అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక నూతన ఉత్తేజం కలిగించే విధంగా వైఎస్ఆర్ శ్రేణులందరినీ ప్రతి ఒక్కరిని కూడా మేల్కొల్పే విధంగా రేపు మన రాజన్న రాజ్యం రావాలి, జగనన్న ముఖ్యమంత్రి కావాలంటే మీరందరూ నడుం కట్టుకుని ముందు కొరకాలి. సమయం ఆసన్నమవుతుంది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా అనేక రకాలుగా అనేక కమిటీలు మనం పునర్నిర్మాణం చేసుకుని కమిటీలు వేసుకుని ముందుకు వెళుతున్నాం. ఈ కమిటీ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి, అందరూ కూడా కమిటీల్లో మీ పేర్లు నమోదు చేసుకోండి అని చెబుతూ ఈ రోజున ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఏలూరు వచ్చారు మన సుధాకర్ బాబు గారు. మరి దీని విషయంగా మనం చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పరిస్థితులు ఏంటంటే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే దమ్ము లేక ఈ అసమర్థత ప్రభుత్వం ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఎక్కడ తిరగబడతారనే భయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఎక్కడ నిలదీస్తుందనేటువంటి భయంతో ఈ రోజున మన మీద అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టి జైల్లో వేసే కార్యక్రమం, లేదా ఎక్కడ పడితే అక్కడ కొట్లాడటం, లేదు అనేక విధాలుగా హింసించడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ ఈ వేదిక పై నుండి చెప్పినటువంటి ఇప్పటి వరకు చెప్పిన మన నాయకులు చెప్పిన మాటలు మీరు విన్నారు. ఇప్పటికీ సంవత్సరం దాటి 14 మాసాలు అయింది. సంవత్సరం దాటేశాం, 14 మాసాల్లోకి వచ్చాం. 14 మాసాలంటే ఈరోజు ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి దినదిన గణంగా తయారైంది. ఎందుకు తయారైందంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేనటువంటి దుస్థితి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువుగా ఎంచుకుంది. దానికి కారణం మనం ప్రధాన ప్రతిపక్షం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్షం మనమే. కానీ జగనన్నను చూస్తేనే వాళ్ళకు భయం. తెల్లవారి దగ్గర నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేనటువంటి ఈ అసమర్థత ముఖ్యమంత్రి దగ్గర నుంచి అసమర్థత మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర మార్కులు కావాలంటే తెల్లవారుగానే మన జగనన్నను తిట్టాలా, తెల్లవారుగానే జగనన్న ప్రభుత్వం నాశనం చేశాడు, జగనన్న ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ప్రజలకు నాశనం చేసేసాడు, ప్రజలకు అన్యాయం చేశాడని చెప్పబోతే ఉన్నటువంటి మంత్రులు ఎప్పుడు కొడతాడు చంద్రబాబు నాయుడు అని ఓ పక్క భయం. మార్కుల కోసం జగనన్న తిట్టాలా, తెల్లవారితే చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. అసలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు, శ్రీలంకను చేశాడు. శ్రీలంక కాదు, ఈయన ఏ లంక చేస్తాడో అర్థం కావట్లా, ఏ లంక చేస్తాడో అర్థం కావట్లా. దానికి కారణం ఏంటంటే వారం సోమవారం అన్నట్టుగా వారం సోమవారం పోలవరం అనేవాడు మహానుభావుడు. ఇప్పుడు ఏంటంటే వారం ఏ బ్యాంకులకు వెళ్దామా, వారం ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఆస్తులు తాకడ పెడదామా, వారం మనం అమరావతి పేరు మీదుగా మనం ఎంత దోసుకుందామా, సింగపూర్ పంపిద్దామని చూస్తున్నాడు. ఇవి ఈయన చేసేటువంటి పనులు. కానీ ప్రజలు చూస్తున్నారు. ప్రజలు ఏమేమి ఈ చంద్రబాబు నాయుడు ఏమేమి నాటకాలు ఆడాడు, ఏమేమి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఇవాళ ప్రజలను హింసిస్తున్నాడు, ప్రజల్ని మోసం చేశాడు. ఆయన అమరావతి పేరు మీదుగా ఏమేమి దోసుకుని ఎక్కడెక్కడ దాచుకుంటున్నాడు. బాబు కొడుకులు ఇద్దరు కూడా సింగపూర్ ఎలా ప్రయాణాలు చేస్తున్నారు అనేది కూడా ప్రజలకు ఇప్పుడైతే అర్థమైంది. ఏం అర్థమైతే సుఖమే ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా 5 సంవత్సరాలు ఉండాల్సిందే కదా, ఉండాలా లేదా? కనుక రాబో కాలం అంతా కూడా దేవుడు మన జగనన్న ముఖ్యమంత్రిగా దేవుడు మనకు రాసిపెట్టి ఉంచాడు దేవుడని. కనుక మనం ఏంటంటే ప్రశాంతంగా వెళ్దాం. మనకి ఓ 3.5 సంవత్సరాలు గడవాలా. కానీ రేపు మే నెల వచ్చేపాటికే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు కూడా బయటికి రాలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఏది అమలు చేయలేరు, ఇచ్చిన హామీ ఏది కూడా చేయలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది.
ఏదైనా ఉంటే ఇవాళ చూసాంగా, ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతుంటే దుర్మార్గంగా పోలీసు వారే తెలుగుదేశం కార్యకర్తల్లో పనిచేస్తున్నారు. ఓటర్లు వచ్చేటువంటి వాళ్ళని బెదిరించి లోపలికి తీసుకుపోతున్నారు, ఎక్కడికో గదుల్లో వేసేస్తున్నారు. కొట్లాట జరుగుతుంది. ఏం జరుగుతుందో ఇవాళ మనం టీవీలో చూస్తుంటే భయభ్రాంతులయ్యేటువంటి పరిస్థితి. అది దుర్మార్గం. అలాంటి ప్రభుత్వం ప్రజలకు కావాలంటే, అయ్యా తప్పు చేశాం, ఏదో ఆశపడ్డామంటున్నారు ప్రజలందరూ కూడా. కానీ మనమైతే కూడా ప్రశాంతంగా వెళ్దాం ముందుకి. రేపు రోజులన్నీ కూడా మనయే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక దళిత సోదరిమణుల యొక్క ఈ రోజున సర్వసభ్య సమావేశం ఇవాళ ఇక్కడ ఏలూరులో జరుపుకుంటామంటే మహా అద్భుతంగా జరుగుతుంది. ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి తరలి వచ్చినటువంటి ప్రతి అక్క చెల్లెములకు, అన్నదమ్ములకు, వేదిక పోయినటువంటి నాయకులకు, ఈ కార్యక్రమ అధ్యక్షులైనటువంటి ఆనంద్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. చాలా సంతోషం. ఈరోజు ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం విస్తృత సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రి చేయడం కోసం మేము సైతం సిద్ధం అంటూ రాబోయేటువంటి ఎన్నికల సంగ్రామానికి మేమంతా సిద్ధమని చెప్పి తెలియజేయడం కోసం ఇక్కడ మనం చంద్రబాబు చేరటం జరిగింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కాకినాడ, రాజమండ్రి జిల్లాల మీటింగులు చూసుకొని 3వ మీటింగ్గా ఏలూరు జిల్లా మీటింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా ఏదో 4 గోడల మధ్య కూర్చొని కొద్దిసేపు అయితే భోంచేసి వెళ్ళిపోవటం కాకుండా, ఇక్కడ మనం ఎందుకు చేరాము, ఏం చేయాలనేటువంటి ఒక కర్తవ్య నిర్వహణతోటి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి మేమందరం కోరుకుంటా ఉన్నా. దళితులారా మీకు ఎందుకురా రాజకీయాలు అన్నటువంటి గడ్డ మీద నుంచి దళితులు ఎవరైనా పుడతారని అన్నటువంటి పెద్ద మనిషి ప్రభుత్వం ఉన్న చోట, ప్రభుత్వం నడుస్తున్నటువంటి చోట దళితులంటే నా మేనమావులు అని చెప్పేసి అన్ని హక్కును చేసుకున్నటువంటి గత ప్రభుత్వంలో జగన్మోహన్ పరిపాలన మనం చూసినాక ఒక వెలుగులో నుంచి చీకటిలో పడ్డ పరిస్థితి ఈరోజు మన ముందు నడుస్తుంది. ఆ చీకటిలో నుంచి మరొకసారి వెలుగులోకి వెళ్ళటం కోసం మనం ఏం చేయాలన్నటువంటి ఒక కర్తవ్యంతో ఈరోజు ఇక్కడ మనం చేరాం. ఇప్పుడే మనం మన పెద్దలు బాబు జగజ్జీవన్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి విగ్రహాలకి దండలు వేసుకున్నాం, పూలు చల్లుకున్నాం. ఆ మహానుభావులు ఏం చెప్పారంటే, రాజ్యాధికారానికి రాను జాతులు అంతరించిపోతాయి అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటారు. బాబు జగజ్జీవన్ ఒక మాట అంటారు, జీనా హైతో మరణాసీకో కదం కదం పర లడనాసీకో, నువ్వు బ్రతకాలంటే ముందు మరణిస్తూ నేర్చుకో అని చెప్పేసి అంటాడు. అంటే నువ్వు బ్రతకాలంటే, నువ్వు నిలబడాలంటే ముందు పోరాటాన్ని నేర్చుకో అనేటువంటి ఒక సంకేతాన్ని మహానుభావులు ఇచ్చినాక 40 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి, 4 సార్లు ముఖ్యమంత్రి ఉన్నటువంటి, 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రి పాలనలో మనం ఉన్నాక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల కార్యకర్తలుగా మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరత ఎందుకు వచ్చింది? నేను అడుగుతా ఉన్నాను. 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నా సరే, ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక ల్యాండ్ మార్క్ రాజకీయాలు కానీ ఒక ల్యాండ్ మార్క్ ఏదైనా సంపాదించామని చెప్పి అడుగుతా ఉన్నా. 125 సంవత్సరాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014 తర్వాత ఉన్నప్పుడు ఈ రాష్ట్ర రాజధానిలో 125 అడుగుల విగ్రహాన్ని పెడతానని చెప్పేసి దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కేటాయించి శంకుస్థాపనకి పరిమితం చేసి ముళ్ళకంపలో పడేసినటువంటి పరిస్థితిని మనం చూసినాక, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఏదో ఒక మాలామాదిరికే మాత్రం నాయకుడు కాదు, ఈ దేశానికే కాదు ప్రపంచానికి ఒక మేధావిగా ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు గౌరవప్రదమైనటువంటి దేశంగా నిలబడటం కోసం ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి మహానుభావుణ్ణి ముళ్ళకంపలు కాదు ఉంచాల్సింది. ఈ దేశానికి ఒక గర్వకారణంగా ఈ రాష్ట్రానికి దాదాపు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 2000 కోట్ల విలువ చేసేటువంటి భూమిలో ఆంధ్రప్రదేశ్ నగరం నడిపడున ఆంధ్రప్రదేశ్లో దళితులు మొత్తం తల ఎత్తుకుని చూసినట్టుగా
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆత్మ గౌరవ ప్రతీక. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహం ఏర్పాటు చేస్తే అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు దళితులను చెరచూసే విధంగా ఆ స్థలాన్ని ప్రైవేటులకు అప్పచెప్పేసి కనీసం లైట్లు లేకుండా కూడా చేసినటువంటి దళిత వ్యతిరేక ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ ఉన్నాం. ఈరోజు 40 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ పెద్ద మనిషి ఏనాడైనా సరే ఒక దళితుడికి హోంశాఖ మంత్రి ఇచ్చాడా? ఏమైపోయింది 40 సంవత్సరాల అనుభవం? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాష్ట్రంలో దళితులకి సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి కోరుకున్నాడో ఆ కోరుకున్న విధానం ప్రకారంగానే ఎప్పుడు కూడా ఇవ్వనటువంటి 5 రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్ ర్యాంకు మంత్రులతోటి దళితుల్ని మాలామాదిని గౌరవించినటువంటి పరిస్థితి ఆ రోజు మన జగన్మోహన్ ప్రభుత్వం మనం చూసాం. అది కూడా ఏదో మంత్రి పదవులంటే ఏదో సాంఘిక సంక్షేమ శాఖ లేదో కార్మిక శాఖ లాంటి విలువ తక్కువ ఉండే పదవులు కాకుండా హోంశాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, పట్టాభివృద్ధి శాఖ మంత్రిగా, రవాణా శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఇచ్చి సగౌరవించినటువంటి పరిస్థితి మనం ఆ రోజు చూసాం. ఈరోజు చూస్తా ఉన్నాం. ఈరోజు చూస్తుంటే కేవలం అతను క్యాబినెట్లో 2 మాత్రమే, ఒక మాలా మాదిగా కేవలం దిష్టి పెట్టినట్టుగా ఈరోజు 2 మాత్రమే ఇచ్చి ఈ విధంగా చిన్న చూపుతున్న ప్రభుత్వంలో నిన్న జరగాల్సి ఉంటే మీటింగ్ హాల్కి ఫంక్షన్ హాల్ కూడా ఇవ్వకుండా అడ్డుకునే పరిస్థితి ఇక్కడ జరుగుతూ ఉంటే పాప ఆనంద గారు ఎట్ట కష్టపడేవో కానీ పెద్దలు పట్టుకొని ఈరోజు జరుగుతుందంటే ఒకటి మాత్రం మీకు చెప్పదలుచుకున్నాం. మీ పోలీసుల్ని ఉపయోగించుకొని పులివెంద లాంటి చోట ఓట్లు కలుగుతారేమో కానీ ఓట్లు వేపించుకుంటారేమో కానీ అరిచేతి అడ్డం పెట్టే సూర్యకాంతి రాపలేదు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం ఆపే ప్రసక్తి లేదు, జరగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇందాక అబ్బాయి సోదరు గారు చెప్పారు, ఇదే హింసపూర్తుడు విధానం కొనసాగే పనైతే ఇదే విధంగా కేసులు పెడతా ఉంటే మీరు అట్టు పెడితే అట్టున్నారా తీర్చుకుంటాం అన్నట్టుగా ఎప్పుడో మన నాయకుడు చెప్పేశాడు, రాబోయే రోజుల్లో 2.0 రన్ చేస్తామని చెప్పేసి. మీరు ఇతను నాడుతున్నారు, మీరు అరాచకం చేస్తా ఉన్నారు, ప్రశ్నిస్తే గొంతుల మీద కేసులు పెడతా ఉన్నారు, ప్రశ్నిస్తున్నటువంటి సోషల్ మీడియా మీద కేసులు పెడతా ఉన్నారు, అట్రాసిటీ కేసులు పెడతా ఉన్నారు, అత్యాచారం చేస్తా ఉన్నారు. హింసాత్మకటువంటి ప్రభుత్వం కొనసాగుతున్న చోట ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మీరు వేసేటువంటి ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతా ఉందో ఆ రెడ్ బుక్ రాజ్యాంగ విత్తనం రేపు మహావృక్షం అయింది. ఆ మహావృక్షంలో మీరు కూడా ఇదే హింస ఇదే పరిస్థితిగా మీరు కూడా దెబ్బలు తినాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, 40 సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద మనిషి అన్నాడు కదా, ఏ రోజైనా నాడు నేడు మీకు గుర్తొచ్చిందా? ఏ రోజైనా పేదవాడికి ఇంగ్లీష్ విద్య కావాలని మీకు కోరుకున్నారా? ఏ రోజైనా సరే ఇంటింటికి పేదవాడికి సంక్షేమ పథకాలు అవినీతి లేకుండా అందిద్దామన్నటువంటి ఆలోచన మీకు ఎందుకు కలగలేదని అడుగుతా ఉన్నాం. నువ్వు అన్నావు కదా, నేను ఈ రాష్ట్రానికి దేశానికి ఒక దిక్కు చూసి మొత్తం నాకానిచ్చే మొదలవుతుండేది అన్నావు కదా. ఎందుకు నువ్వు 4 సార్లు ముఖ్యమంత్రి అయితే ఎందుకు హోంశాఖ మంత్రి ఎస్సీలకి వెళ్ళకపోయావు? ఈ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొదలుపెట్టిన దాన్ని నువ్వు కొనసాగిస్తున్నావంటే ఒక విజనరీ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి వదిలేస్తున్నావు. కనుకునే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హోంశాఖ ఎస్సీలకి ఇస్తే ఈ రోజు నువ్వు కూడా హోంశాఖ ఎస్సీల కోసం వచ్చింది. ఆ రోజు ఎస్సీ కార్పొరేషన్ ని మాలకు 2 కళ్ళని చెప్పేసి మాల కార్పొరేషన్ పెడితే దాన్ని నువ్వు మళ్ళా కొనసాగిస్తా వచ్చావు. అంటే ఈరోజు గ్రామాలకు పోతే గ్రామ సచివాలయం ఉంది, ఈరోజు గ్రామాలకు పోతే ఆర్బికే కేంద్రాలు ఉన్నాయి, సచివాలయ వ్యవస్థలు ఉన్నాయి, ఎల్ఎన్ఎస్ సెంటర్లు ఉన్నాయి. మరి నీకేమైపోయింది విజనరీ? ఏమైపోయింది నీ దూరదృష్టి? అంటే ఈరోజు పరిపాలన అంటే పేదవాడికి సకలమైన సంక్షేమ పథకాలు అందించాలటువంటి విజనరీ నీకు ఏమైందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎంత దౌర్భాగ్యం అంటే ఒక పెన్షన్ ఇవ్వడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఓలో కూర్చొని బట్టలు నొక్కితే ఇంటికి వెళ్ళిపోయినాయి, వాలంటీర్లపై ఇంటికి ఇస్తా ఉంటే ఇతను మాత్రం ఏదో బుడబుక్కలు వేసుకున్నట్టు పెన్షన్ ఇవ్వడానికి అతను ఒక మైకి పెట్టుకుంటాడు, ఇతను ఒక మైకి పెట్టుకుంటాడు. ఎంత నీచానికి ఎంత పబ్లిసిటీ కోసం దిగజారిపోయాడంటే ఆయన ఈ మధ్య దారులు వెళ్తా ఉంటే పక్కనే నాయ బ్రాహ్మణులు షాపుని తెమ్మంటే దిగుతాడు, అక్కడ వాళ్ళతో మాడుతూ ఉంటాడు. మొన్న ఈ మధ్య రాజమండ్రి దగ్గర ఒక ఊరు దగ్గర ఒక ఊరికి వెళ్ళి ఏదో చెప్పులు షాప్ అతని దగ్గరికి వెళ్తే అతను లేడంటే వేరే కిరాణా షాప్కి వెళ్ళంటే మళ్ళీ ఆయన కోసం ఎదుక్కుంటా పోయాడు. అక్కడికి ఆయన మైకి పెడతాడు, ఈయన మైకి పెడతాడు.
అంటే ఈరోజు ఎంత దిగజారిపోయి ఎంత పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందంటే పరిపాలన మొత్తం పక్కెళ్ళిపోయింది. హింసాతోడ పరిపాలన జరుగుతూ ఉంది. రాజ్యాంగం పక్కెళ్ళిపోతూ ఉంది. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంతో దోసుకో దాసుకో పంచుకో అనేటువంటి విధానంతో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితిలో ఎస్సీలంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ప్రధానంగా ఎస్సీలు ఒక చైతన్యపూరితటువంటి స్వభావం ఉన్నటువంటి మనుషులను కనుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ గారి ఆలోచనతో నడుచుకున్నటువంటి వాళ్ళని కనుకనే ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయం కోరుకున్నారో ఆ సామాజిక కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5గురికి రాష్ట్ర స్థాయి మంత్రులు ఇచ్చాడు. అంతేకాదు రాజ్యాంగబద్ధ పదవులు ఇచ్చాడు. అదేవిధంగా ఎస్సీలని ఎస్టీలని బీసీలని అందరినీ గౌరవించినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుకనే గతంలో దాదాపు 15 మందికి కార్పొరేషన్ చైర్మన్ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ ఇచ్చారు. అందుట్లోకి నేను ఉన్నాను, అదేవిధంగా కాకుమార్ రాజశేఖర్ గారు ఉన్నారు. అదేవిధంగా ఎంతోమంది ఒక సామాన్య మనుషుడికి నందిగం సురేష్ లాంటి వ్యక్తికి ఎంపీ సీట్ గెలిపించినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు లాంటి ఒక పట్టణం, ఒక రెడ్డి సామాజిక వర్గ ప్రధానమైనటువంటి ఆ ప్రాంతంలో ఒక యానాది మహిళని డిప్యూటీ మేయర్గా చేసినటువంటి పరిస్థితి రోజు ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనత కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనం వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో ఏదైతే మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీగా సామాజిక కట్టుబడి ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమం ఇచ్చినటువంటి ప్రభుత్వం మనం చూసాము. అదేవిధంగా రాజ్యాధికారులు భాగస్వామ్యం చేసే విధంగా ఒక మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్గా నామినేట్ రాష్ట్ర చైర్మన్గా ఎన్నో అవకాశం ఇచ్చినటువంటి ఈ గత ప్రభుత్వంలో మనం ఒక వెలుగున్నటువంటి మనం ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక రెడ్ బుక్ రాజ్యాంగ అమలుతో దాడుల మీద దాడులు జరుగుతున్న పరిస్థితి మనం చూసాం. మనవాళ్ళు మొత్తం కూడా గతంలో కొన్ని సంఘాల మొత్తం కూడా ఏదో డాక్టర్ సుధాకర్ గురించి చెప్పారు, లేదంటే ఆనందబాబు గురించి, లేదా ఆనందబాబు ఏదో డ్రైవరు చచ్చిపోయిన చెప్పి చెబుతూ ఉంటారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ 14 నెలల కాలంలో నేను చెబుతున్నా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో 3 ఎస్సీలను చంపారు. ఏమైపోయినాయి దళసంగతికి మాట్లాడలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఎలుగు లేకుండా లైట్లు ఆర్పేసి చీకట్లో మొక్కుతూ ఉంటే కనీసం అంబేద్కర్ జయంతి రోజు అంబేద్కర్ విగ్రహానికి దండేసే పరిస్థితికి రాష్ట్ర ముఖ్యమంత్రి లేడంటే ఏం చేస్తామని దళిత సంఘం ఆలోచించమని చెబుతా ఉన్నా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో చైతన్యటువంటి ఎస్సీలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదంటే ఏలూరు జిల్లా లాంటి ఒక చైతన్య పూర్తినటువంటి జిల్లాలో ఉన్న మనం ఎస్సీలుగా పుట్టినటువంటి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం మనమంతా ఒక సైనికులుగా ముందుకెళ్ళడం కోసం, మనమంతా ఒక సైన్యంగా సిద్ధపడటం కోసం మీరంతా కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం మీరంతా సిద్ధమని చెప్పి అడుగుతా ఉన్నా. చలో 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 జీవి మాల్లో చలో చలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో, అంతకు మించిన ఆఫర్స్ తో. జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్. విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.